హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకి గమనిక 18 ఒకేసారి చెల్లింపు. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పెన్షనర్లకు ఒక మంచి శుభవార్త రావడం జరిగింది. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి స్వతంత్ర చేకూర్చేలా ఆర్థిక నిర్ణయాన్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకటించింది. ఇటీవల జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశంలో 2.11 లక్షల కోట్ల డివిడెండ్ ఆర్థిక శాఖకు ప్రకటించడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆర్థిక శాఖకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఈ నిర్ణయం ప్రకటించడం జరిగింది. సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు తదితర అవసరాలను అయితే పరిగణిస్తారు. సో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 2.11 లక్షల డివిడెండ్ను చెల్లించినట్లుగా రిజర్వ్ బ్యాంక్ అయితే ప్రకటించింది. సో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు వంటి ఎన్నో సతమతమవుతున్న భారత్కు ఇది ఎంతో ఊరటనిచ్చేదిగా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్.